వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ మలాయ్ హ్యాండీ చేయబోతాను. నేను చికెన్ మలాయ్ హ్యాండీ చేయడానికి పదార్థాలు ఏంటి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను పెద్దగా. ఇది ఎందుకంటే నేను ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి నేను పెద్దగా తరుగుకున్నాను. ఒక 10-15 ముక్కలు నేను క్యాష్యూ తీసుకున్నాను అండి. ఒక 10 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాను అండి. ఈ ఆనియన్ దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, ఆనియన్ ప్లస్ క్యాష్యూ 3 దీన్ని వేసుకున్నాను అండి. ఇది కొంచెం ఆనియన్ వేగని నేను దీనిలో ఆయిల్ ఫ్లేమ్ ఆయిల్ పెట్టుకుంటాను. ఇది వేగేపట్టి నేను కొంచెం చికెన్కి సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అండి. ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్. నేను బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ పక్కకు పెట్టుకోండి. మిక్స్ అయింది. ఇప్పుడు నేను పక్కకు పెట్టుకుంటున్నాను. కొంచెం అది వేగని ఇప్పుడు ఇది ఆరిపోయిందండి. ఇది నేను మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత మీకు ఏం చేస్తానో చూపిస్తానండి. సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్లో కొద్దిగా సోంపు, చిన్న పట్ట ఒకటి, ఒక ఏలకి, 3 లవంగాలు వేస్తున్నాను. దీంట్లో కొద్ది వేడవని సోంపు మంచి వేడైందండి. కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ సిమ్లోనే వేగించానండి. ఇప్పుడు మూత పెట్టద్దండి. ఇప్పుడు అట్లే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఇది అయ్యిందండి. చికెన్లో ఉండే వాటర్ అంతా అయిపోయింది. ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అయిపోయిందండి. ఇది కొంచెంగా దీనికి ఉప్పు యాడ్ చేసి నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకోండి. చికెన్ రెడీ అయిపోతాయి. సో చికెన్ మలాయ్ హ్యాండీ రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా ఆకుని దింపేటప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. గరం మసాలా, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. రైస్కి, చపాతీకి, పరోటాకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.